ఈ ప్రాజెక్టు అంశాలపై యుద్ధానికి అధికార ప్రతిపక్షాలు సిద్ధమయ్యాయి. ప్రతిపక్షాల ఆరోపణలను గట్టిగా తిప్పికొట్టేందుకు తగిన సమాచారం, అవగాహనతో అధికార పక్షం సన్నద్ధమైతే ప్రభుత్వాన్ని ఇరుకునబెట్టేందుకు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ఏర్పాట్లు చేసుకుంటోంది. జలాలు ప్రాజెక్టులపై ఇప్పటిదాకా మీడియా సమావేశాలు, పత్రికా ప్రకటనలతో కలబడిన ఇరుపక్షాల నేతలు ఇక అసెంబ్లీ వేదికగా ముఖాముఖి వాదనలు వినిపించనున్నారు. 3 రోజుల విరామం తర్వాత అసెంబ్లీ శీతాకాల సమావేశాలు శుక్రవారం నుంచి తిరిగి ప్రారంభమవుతున్నాయి. ఇందులో పాలమూరు ప్రాజెక్టుపై రేపు లేదా ఎల్లుండి చర్చ చేపట్టే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. తొంభై టీఎంసీల సామర్థ్యంతో చేపట్టిన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు 45 టీఎంసీల కృష్ణా జలాలను మాత్రమే తీసుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అంగీకరించిందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపిస్తున్నారు. అసలు ఈ ప్రాజెక్టును జూరాల నుంచి శ్రీశైలానికి కేసీఆర్ మార్చడంతోనే 2 రాష్ట్రాల మధ్య వివాదమై కూర్చుందని సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ వాదన వినిపిస్తున్నారు. కేసీఆర్ సైతం పాలమూరు రంగారెడ్డికి సంబంధించిన కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో కృష్ణా జలాలు పాలమూరు ప్రాజెక్టుపై అసెంబ్లీలో చర్చించేందుకు రావాలని కేసీఆర్ను సీఎం రేవంత్ రెడ్డి తాజాగా మరోమారు ఆహ్వానించారు. కేసీఆర్ గౌరవానికి ఎలాంటి హాని కలగకుండా చూసుకుంటానని కూడా హామీ ఇచ్చారు. ఉమ్మడి మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల కాంగ్రెస్ ఎమ్మెల్యేలు శుక్రవారం పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేసి అసెంబ్లీలో చర్చకు కేసీఆర్ రావాలని కోరనున్నారు. మొత్తంగా ఈ అంశంపై చర్చకు కేసీఆర్ హాజరయ్యేలా అధికార పార్టీ ఒత్తిడి పెంచుతోంది. కృష్ణా జలాలు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులపై చర్చ కాంగ్రెస్, బీఆర్ఎస్ 2 పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. ఈ అంశాలపై మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు సమగ్ర అవగాహన కల్పించడం కోసం గురువారం ప్రజాభవన్లో మంత్రి ఉత్తమ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో తెలంగాణకు ఏ విధంగా అన్యాయం జరిగిందన్న దానిని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. సభలో బీఆర్ఎస్ సభ్యులు ఆరోపణలను సమర్థవంతంగా తిప్పికొట్టాలని సూచించారు. మరోవైపు బీఆర్ఎస్ నాయకత్వం కూడా పూర్తి వివరాలు సిద్ధం చేసుకుని అధికార పార్టీ ప్రశ్నలకు ధీటుగా బదులిచ్చేందుకు కసరత్తు చేస్తోంది. అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల అంశంపైన చర్చ చేపట్టే అవకాశం ఉంది. మున్సిపల్ పరిషత్ ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లపై అసెంబ్లీలో చర్చించి అన్ని పార్టీల భాగస్వామ్యంతో ఒక నిర్ణయానికి వస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇంతకు ముందే చెప్పారు కూడా. ఇక తెలంగాణ రైజింగ్ విజన్ 2047, 3 కార్పొరేషన్లుగా జీహెచ్ఎంసీ విభజన, ఫ్యూచర్ సిటీ అభివృద్ధి అంశాలపైన చర్చ జరిగే అవకాశం ఉంది. అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో ప్రభుత్వం 5 బిల్లులను సభలో ప్రవేశపెట్టనుంది. తెలంగాణ మున్సిపల్ చట్ట సవరణ బిల్లు, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చట్ట సవరణలకు సంబంధించి 2 బిల్లులు, ప్రైవేట్ యూనివర్సిటీల బిల్లును సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టనున్నారు. ఇక మోటారు వాహనాల పన్నుల చట్టం సవరణ బిల్లును మంత్రి పొన్నం ప్రభాకర్ సభలో ప్రవేశపెడతారు. ఇక ఉపాధి హామీ చట్టంపై స్వల్పకాలిక చర్చను నిర్వహించనున్నారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని స్పెషల్ కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి, ఈ రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు పునః ప్రారంభం కానున్న నేపథ్యంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కృష్ణా జలాలు, పాలమూరు ప్రాజెక్టు మీద పూర్తిగా ఉత్కంఠ నెలకొంది. వివరాలు ఏంటి? జ్యోతి, తెలంగాణ శీతాకాల సమావేశాలు మాత్రం నేటి నుంచి పునః ప్రారంభంగా ఉన్నాయి. ఎందుకంటే మొన్న జరిగినటువంటి స్వల్పకాలిక చర్చల్లో అన్న తర్వాత 3 రోజుల విరామం తర్వాత కూడా ఈ రోజు 10:30 గంటలకు మాత్రం ఈ యొక్క అసెంబ్లీ ప్రారంభంగా ఉంది. దీంట్లో ప్రధానంగా ఏదైతే కృష్ణా జిల్లాలకు సంబంధించినటువంటి అంశంపైనే ఎక్కువ కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే గత 10 ఏళ్లలో జరిగినటువంటి అన్యాయంపై కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా రెడీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఎందుకంటే తెలంగాణ ఏర్పడిందే నిధులు నియామకాల పేరుతో. ఇలా నీళ్లలో దోపిడీ జరిగితే ఊరుకునే ప్రసక్తి లేదని కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో మాత్రం
ఏదైతే నీటి యుద్ధం పైన కూడా ప్రాజెక్టులపై చర్చ జరిగే అవకాశం ఉంది. దీనికి సంబంధించినటువంటి ఎండగట్టేందుకు ఎందుకంటే గతంలో జరిగినటువంటి అధికార పక్షం మొత్తం వాటి యొక్క లేవనెత్తే విధంగా కూడా చేయండి. అంటే ప్రతి ఒక్కటి బీఆర్ఎస్ ప్రశ్నలకు సమాధానం ఇచ్చే వ్యూహాలతో కాంగ్రెస్ కూడా ముందుకు వస్తుందని కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే తమకు ఒక ఛాన్స్ ఇవ్వండి అని బీఆర్ఎస్ కోరుతా ఉంది. బీజేపీ కూడా మొత్తం నీటి అంశాలపై కూడా పూర్తిగా చర్చించేందుకు కూడా బీజేపీ కూడా సిద్ధమైన నేపథ్యంలో నీటి వాటాల ప్రాజెక్టుల విషయంలో మాత్రం చర్చకు సిద్ధమనే సవాళ్లతో రోజు కూడా తెలంగాణ రాజకీయం ఎంత వీటెక్కిందో మనకు తెలిసిందే. కాబట్టి ఈ రోజు అసెంబ్లీ సాక్షిగా కూడా నీళ్లలో మాత్రం ఏదైతే 90 టీఎంసీలు ఉన్నటువంటి కృష్ణా జలాలు 45 టీఎంసీలకు తగ్గిపోవడం జరిగినటువంటి అన్యాయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత ప్రభుత్వ నిర్ణయాల వల్లనే ఇలా జరిగిందని కూడా ముఖ్యమంత్రి నిన్న వ్యాఖ్యలు చేయడం జరిగింది. కృష్ణా గోదావరి జిల్లాలో వాటాలు రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం పైన ఈసారి ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. దీనికి ప్రతీటుగా కూడా ఇప్పటికే బీఆర్ఎస్ సంబంధించినటువంటి హరీష్ రావు, కేటీఆర్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఈ యొక్క సమావేశాలకు హాజరవుతారని కూడా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి ఈ ఒప్పందాలపై అన్నిటిపైన కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్న నేపథ్యంలో సభ వేదికగా కూడా తప్పులేంటో చెప్తామని కూడా ప్రభుత్వం భావిస్తూ ఉంది. మొత్తానికి ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ప్రజాభవన్ లో కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటికే పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. కాంగ్రెస్ కి చెందినటువంటి అవగాహన కూడా కల్పించారు. అంటే కృష్ణా గోదావరి నది జలాలపై తెలంగాణకున్న హక్కులు కూడా ఏపీతో కొనసాగుతున్న జల వివాదాలు కూడా తాజా ప్రభుత్వ నిర్ణయాల వల్ల కూడా తెలంగాణకు జరిగినటువంటి అన్యాయం ఇది గత 10 ఏళ్లలో జరిగినటువంటి నిర్ణయాల వల్లనే ఇది జరిగిందని కూడా ఏదైతే అధికార పక్షం చెప్తా ఉంది. కానీ మొత్తానికి మాత్రం తెలంగాణ అసెంబ్లీ సమావేశంలో మాత్రం నీటి యుద్ధాలు మాత్రం నీటిపైనే మొత్తం చర్చ జరిగే అవకాశం ఉంది. అదే దాంతో పాటు కొన్ని ప్రైవేట్ బిల్లులకు కూడా ఈ రోజు ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఏదైతే ముఖ్యంగా ఇందులో ఈ యొక్క చర్చలో మాత్రం దాదాపు ఏదైతే ఉపాధి హామీ కావచ్చు, అదేవిధంగా ప్రైవేట్ యూనివర్సిటీ బిల్లు కావచ్చు, దీనికి అన్నిటికి సంబంధించినటువంటి బిల్లులన్నిటి కూడా ఈ యొక్క అంశంపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. అదే మోటార్ వెహికల్ సవరణ బిల్లు కావచ్చు, ఇవన్నిటిపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. మొత్తానికి మాత్రం ఇప్పటికే బీఆర్ఎస్ లోడ్ లీడర్లను కూడా ప్రకటించింది. డిప్యూటీ లోడ్ లీడర్లకు కూడా హరీష్ రావు, సవితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ ను కూడా ఎంపిక చేసిన నేపథ్యంలో మొత్తం అయ్యేలా మాటల యుద్ధం మాత్రం అసెంబ్లీలో కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రధానంగా ప్రజా సమస్యలపైనే పోరాడతామని బీఆర్ఎస్ చెప్తున్నప్పటికీ అధికార పక్షం ఏదైతే కాంగ్రెస్ ఉందో పూర్తిగా సమాధానం ఇచ్చేందుకు కూడా సిద్ధమైనట్టు తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.